డిస్క్లైమర్, నా అభిప్రాయాలు, ఆలోచనలు మీకు అప్లై కాకపోవచ్చు. టాపిక్ అభిప్రాయ భేదాలు. సో అభిప్రాయ భేదాలు అంటే ఏంటి, దానివల్ల వచ్చే నష్టాలు ఫస్ట్ చూద్దాం. అభిప్రాయ భేదాలు అంటే ఏదైనా ఒక పనిని నేను ఒకలాగా చేస్తాను, ఏదైనా ఒక ప్రాబ్లంకి నేను ఒకలాగా ఆలోచిస్తాను, మన ఎదుటి వాళ్ళు ఇంకోలాగా ఆలోచిస్తారు. సో ఇది అభిప్రాయ భేదం అంటే ఎందుకు వస్తాయి అని అంటే, సి ఇన్ని కోట్ల జనాభాల్లో ఒకరి ఫేస్ ఇంకోరికి లేదు, ఒకరి మనస్తత్వం ఇంకోరికి లేదు, ఒకరున్న మనస్తత్వం ఇంకోరికి లేదు. కాబట్టి ఆబ్వియస్లీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎలా అయితే ఒకరి ఫేస్ ఇంకొకరికి లేదో, ఒకరి ఆలోచనలు ఇంకొకరికి ఉండవు, ఒకరు చేసే విధానం ఆబ్వియస్లీ ఉండదు వేరే వాళ్ళకి. సో అభిప్రాయ భేదాలు సహజం. సో అయితే వాటి వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, అభిప్రాయ భేదాలు అలా ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. అలా ఉండడం జీవించే విధానం కాదు ఎప్పటికీ. అభిప్రాయ భేదాలతో సంతోషంగా లేకుండా, దట్స్ నాట్ హౌ వీ షుడ్ లివ్, రైట్? అలా కాదు మనం జీవించాల్సింది. సో అందువల్ల అవి ప్రాబ్లమే. సో సొల్యూషన్స్కి వస్తే, అందరు చేసే సొల్యూషన్ ఏంటి, చేయాల్సిన సొల్యూషన్ ఏంటి చూద్దాం. అందరు చేసే సొల్యూషన్ ఏంటి అంటే, అభిప్రాయ భేదం ఏర్పడిన ప్రతిసారి ఎయిదర్ వి విల్ ఇగ్నోర్ ఇట్ బై సప్రెసింగ్ ఇట్. అంటే మనం దాన్ని పట్టించుకోకుండా ఏదో ఒక మూలలో అట్లా పెట్టి వదిలేస్తాం. లేకపోతే ఇంకో అభిప్రాయ భేదం ఏర్పరచుకొని అట్లా మర్చిపోవడానికి ట్రై చేస్తాం. సో లేకపోతే అసలు పట్టించుకోం. కానీ వీటి వల్ల ఈ మూడిటి వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్తో వివరిస్తాను. అభిప్రాయ భేదం ఏర్పడిన ప్రతిసారి ఒక బాంబు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నట్టే. ప్రతిసారి ఒక 100 అభిప్రాయ భేదాలు ఒక ఇద్దరి మధ్యలో వచ్చాయనుకోండి, ఆ 100 బాంబులు వచ్చి మన ఇంట్లో పెట్టుకున్నట్టు. సమయం వచ్చినప్పుడు ఆ 100 బాంబులు ఒకటేసారి వెళ్తాయి. అప్పుడు మీరు ఉండరు, వీళ్ళు ఉండదు, ఏముండదు. సో అభిప్రాయ భేదాలను బాంబులు లాంటివి, జాగ్రత్తగా ఉండండి. వాటిని గుమికి కూర్చుకోవద్దు. ఎప్పటికప్పుడు బయటపడేసుకోవాలి, డిస్మాండిల్ చేసుకోవాలి వాటిని. సో ఇది మనం చేస్తున్న సొల్యూషను, దానివల్ల వచ్చే నష్టం. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి అభిప్రాయ భేదాలకి? సో మనం ఎందుకు వస్తాయో తెలుసుకున్నాం. సో ఇది సహజం, అభిప్రాయ భేదాలు సహజం అన్న ఎరుక మీకు ఉన్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసే ధైర్యం, ఒక రకమైన తత్వం మనకు వస్తుంది. అంటే యాక్సెప్ట్ చేయడమే. ఉన్న సిచ్యువేషన్ని మనం ఖచ్చితంగా అనివార్యం అని తెలిసినప్పుడు అభిప్రాయ భేదాలు మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. సో అది బెస్ట్ సొల్యూషను. సరే, దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఒక రకంగా చెప్పాలంటే, ఒక సింపుల్ వేలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండో వ్యక్తి అనేవాడిని తీసేస్తే అందరూ నీ వాళ్ళే అనుకుంటే, లేకపోతే నీ బిడ్డలే అనుకున్నప్పుడు, వాళ్ళు సరిగా చేసినా చేయకపోయినా వాళ్ళ మీద అంత కోపం రాదు, ద్వేషం రాదు. సో అందరం నీలో కలుపుకున్నాం అనుకో, ఈ అభిప్రాయ భేదాలు అంతగా బాంబుల లెక్క మీ ఇంట్లో చేరు. ఒకటి, అందరినీ మీలో కలుపుకోవడం. 2, అసలు ఏం పట్టించుకోకుండా ఉండడం, ఏది జరిగినా యాక్సెప్ట్ చేయడం. ఇవి నాకు తెలిసిన సింప్లెస్ట్ సొల్యూషన్స్. సో ఈ విధంగా ఎలాంటి అభిప్రాయ భేదాలు వచ్చినా మనం ఏం చెల్లించకుండా సంతోషంగా ఉండగలుగుతాం. సో ఆన్లైన్లో చెప్పాలంటే ఇదే స్పిరిచువల్ పాత్. స్పిరిచువల్ పాత్ ఈజ్ నాట్ సన్యాసం తీసుకుని అడిగి వెళ్ళడం కాదు. ఉన్నదాన్ని, మనకి ఏదైతే జరుగుతుందో దాన్ని హ్యాపీగా జీవించగలిగే ఒక ప్రణాళిక.